Hello friends, welcome back to our channel friends. Dr. YSR University of Health Sciences, BPT, BSc MLT అండ్ బేసిక్ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ అయితే మనకు స్టార్ట్ అయింది. ఆ విషయం మనందరికీ అయితే తెలుసు. సో అదొకే. సో కానీ ఒక డౌట్ ఏంటంటే అందరూ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? సో అందరూ ఒక మిస్ క్యాల్కులేషన్స్ వల్ల సో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళ డ్రీమ్ అయినటువంటి కోర్స్కి కావచ్చు, లేదా వాళ్ళ డ్రీమ్ అనుకున్నటువంటి కాలేజీలోకి వెళ్ళాలి, ఈ కాలేజీలోకి వెళ్ళాలి అనుకున్నటువంటి కాలేజీలోకి కావచ్చు వెళ్ళలేకపోతున్నారు చిన్న మిస్ క్యాలిక్యులేషన్స్ వల్ల. సో అదేంటి, క్యాలిక్యులేషన్స్ ఎలా రైట్ చేసుకోవాలి ఇప్పుడు అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్, అది నాకు అంత సపోర్ట్గా అనిపిస్తలేదు. సో నేను వీడియోస్ కూడా అందుకోసమే చాలా తక్కువ చేస్తున్నాను. సో అయినా పర్లేదు, ఇది ఒక ఎందుకంటే సెకండ్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనేసి మీకోసం అయితే చేస్తున్నాను. సో ఇందులో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక చిన్న షార్ట్గా చెప్పేసాను. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే లైక్ మనకి ఫస్ట్ ఫేజ్లో చాలా సీట్స్ అంటే మంచి సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. కానీ సో దురదృష్టవశాత్తు వాళ్ళైతే రిపోర్టింగ్ చేయలేదు చాలామంది. సో చాలా మెంబర్స్ రిపోర్టింగ్ చేయనందున సో మీకైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో వీళ్ళకైతే ఒక బూన్ ల్యాండ్ ఛాన్స్, ఒక మంచి ఛాన్స్ అయితే దక్కిందనమాట. సో ఎట్లా అంటే వాళ్ళు రిపోర్టింగ్ చేయనటువంటి కాలేజెస్ ఏవైతే వేకెంట్ అయిన సీట్స్ ఉన్నాయో అవి మీతో ఫిల్ చేస్తారు. లైక్ టాప్ కాలేజెస్, టాప్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లోనే అన్ని ఫిల్ అవ్వాలి. కానీ అరౌండ్ మనం చూసుకున్నట్టయితే ఒక 500 to 700 మెంబర్స్ అయితే మనకైతే రిపోర్టింగ్ చేయలేదు. సో అందులో చూసుకున్నట్లయితే చాలా సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి. అదొక గుడ్ న్యూస్ అయితే మీ అందరికీ. సో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్, అది ఓకే. నేను చెప్పాను పదే సో రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది అనేసి. సో పర్లేదు, మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఈ క్యాలిక్యులేషన్స్ అయితే యూజ్ చేయండి. షార్ట్గా చెప్పేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఈ 3 లింక్స్ అయితే ఉంటాయి. ఈ లింక్ పై అయితే మీరైతే క్లిక్ చేసి మనకి ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు అయితే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లోకి వెళ్ళి వెతికి తీయనవసరం లేదు. సో ఏంటి అంటే ఇక్కడ వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ టోటల్ అన్ని కోర్సెస్ కలిపేసి మనకైతే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఏముంది అన్న, నువ్వేం చెప్తున్నావు అదంతా వేస్ట్ అనేసి అనుకుంటే ఓకే పర్లేదు. సో మొత్తం విన్నాక అనేసుకోండి, కామెంట్ కూడా చేసుకోండి, పర్లేదు. సో ఇక్కడ మనకి చూడండి 7 మెరిట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది వీళ్ళ నేమ్ కూడా మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చింది. అంటే వీళ్ళు కూడా రిపోర్టింగ్ చేయలేదు. సో ఇక్కడ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి, వెంకట కళ్యాణ్ కదా. సో వీళ్ళకి వచ్చింది ఏ కాలేజ్లో అంటే సో జిఎస్ఎల్బి బీపీటీ లోకల్ కేటగిరీలో ఓసీ ఫీమేల్ కోటాలో వచ్చేసింది. సో మనకి బీపీటీలో వచ్చేసింది, లైక్ టాప్ కాలేజ్లో వచ్చేసింది. సో నెక్స్ట్ అయినా కానీ వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి దుర్గా భవాని, మెరిట్ నెంబర్ వచ్చేసి 10. సో వీళ్ళు కూడా నెక్స్ట్ అనస్థీషియా లోకల్ కేటగిరీ అయినటువంటి ఫీమేల్ కోటాలో ఓసీ ఫీమేల్ కోటాలో వచ్చేసింది. సో ఒక 3 తీసేసుకోండి. సో మీకు రిలేటెడ్ అంటే మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ మెరిట్ నెంబర్ ఉంది కదా, మీకు రిలేటెడ్ నెంబర్. సో లైక్ మీది ఇన్ కేసు సో 165 ఉంది అనుకోండి, మీరు రిపోర్టింగ్ చేసినారు. సో 165 ఉంది. సో ఇక్కడ నాకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎక్కడ ఇవ్వాలి అన్న, సో అంటే ఇన్ కేస్ నేను ఏ కాలేజ్ పెట్టుకోవాలి లైక్ అనేసి మీరు అనుకుంటే సో మీరు ఇక్కడ చూడండి 165లో మనకి సూర్యకుమార్ అయితే ఉన్నారు కదా. సూర్యకుమార్ వచ్చేసి ఏం చేసినారంటే ఇక్కడ వాళ్ళకి బీపీటీ లోకల్ ఓసీ జనరల్ కేటగిరీలో వచ్చేసింది అనమాట. కానీ వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదు. సో వీళ్ళు ఇక్కడ బీపీటీ పెట్టుకున్నారు. సో ఓకే బీపీటీ పెట్టుకున్నారు. మీకు కావాల్సింది పారామెడికల్లో కావాలి, లైక్ ఏఎన్టీ. ఇప్పుడు మీకు ఏఎన్టీ ఆర్ ఓటీటీలో కావాలి. ఇక్కడ సెకండ్ నెంబర్ వచ్చేసి ఏఎన్టీ ఉన్నారు. సో రిలేటెడ్ మీకు దగ్గర ఉన్నటువంటి 170. సో 170 మీకు రిలేటెడ్ దగ్గర ఉంటుంది కదా నెంబర్. సో 170 ఉంది, 165కి 170 నెంబర్ ఉంది. సో ఇక్కడ రిప్కా అయితే ఉన్నారనమాట. సో వీళ్ళు కూడా రిపోర్టింగ్ చేయలేదు. సో వీళ్ళు వచ్చేసి ఏఎన్టీలో వీళ్ళకి రిపోర్టింగ్ చేయలేదు, సీట్ వచ్చింది. మీకు వచ్చేసి సేమ్ అలానే కావాలి, లైక్ మీకు ఏఎన్టీలో కావాలి సీట్. సో ఫస్ట్ ఫేజ్లో మీరు వేరే కాలేజ్కి ఇచ్చినారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ సో మీరు వేరే కోర్స్కి ఇచ్చినారు. సో మీకు ఏఎన్టీ కావాలి, ఎన్ఎస్సీ టెక్నాలజీ కావాలి. సో ఇప్పుడు మీకు రిలేటెడ్గా ఎవరున్నారు ఇక్కడ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో? రెబ్కా ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి రిపోర్టింగ్ చేయకపోగా వీళ్ళకి మళ్ళీ టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి మీరు ఏమి ఇవ్వాలి? సో మేము ఎక్కడ ఇవ్వాలి అనేసి అనుకుంటే సో చూడండి ఇక్కడ సీట్ అనేది వేకెంట్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మనకి వీళ్ళు రిపోర్టింగ్ చేయలేదు, వేకెంట్ అయిపోయింది కాబట్టి సో మీరు వచ్చేసి ఏం చేస్తారంటే సో ఫ్రెండ్ మనమైతే ఇప్పుడు అలాట్మెంట్ లిస్ట్లో ఉన్నామన్నమాట. అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే వచ్చిందో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్, ఇక్కడ మనకి నేమ్ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. సో ఎస్విఎంసి కాలేజ్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే చూసినామో రెబ్కా అన్నాం కదా.
సో తిను ఇక్కడ ఉంది. సో 170 సేమ్ ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఇక్కడ నెంబర్ కాపీ చేసి అలాట్మెంట్ లిస్ట్లో పేస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసింది. సో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది. సో మీరు ఇలా ఇక్కడ రిప్కా తీసుకుంటే తనకి ఎంత వచ్చింది 97.17% వచ్చింది. సో తను ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఈ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి సో తనకి ఫేజ్ 1లో కాలేజ్లో సీట్ వచ్చింది, కానీ తను రిపోర్టింగ్ చేయలేదు. సో ఇక్కడ ఈ సీట్ అనేది వేకెంట్ అయిపోయింది. ఈ సీట్ అనేది వేకెంట్ అయిపోయింది. ఇది మీతో ఫిల్ చేయొచ్చు. సో అందుకోసమే నేను చెప్తున్నాను, ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ నెంబర్ ఉంది కదా. సో వీళ్ళకి కూడా చెప్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ చూపిస్తే మీరు ప్రాక్టికల్గా నేను కింద ఇచ్చినటువంటి పీడిఎఫ్ సాయంతో మీరైతే ఈ క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ వచ్చేసి 1448 ఉంది. సో ఇక్కడ వీళ్ళ మెరిట్ నెంబర్ వచ్చేసి 6648 అండ్ నేమ్ వచ్చేసి మధుసూదన్. సో ఇక్కడ బీసీడీ వీళ్ళ కేటగిరీ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీతో వాళ్ళైతే అడ్మిషన్ డీటెయిల్స్ అయితే ఎక్కడ వచ్చిందంటే లోకల్ ఏరియా వాళ్ళది. సో ఓకే, దట్స్ ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎంఎల్టీలో వచ్చేసింది. ఎంఎల్టీలో సీట్ వచ్చింది కానీ వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ ఏసీబీఎం కాలేజ్ నేమ్. సో వచ్చేసి ఇప్పుడు చూద్దాం మనం ఏంటో. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మధుసూదన్ గారి యొక్క రోల్ నెంబర్ అయితే కాపీ చేశాను. మనకి సీట్ అలాట్మెంట్ లిస్ట్లో ఉన్నటువంటి దాంట్లో నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, సెర్చ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ వీళ్ళ పర్సంటేజ్ వచ్చేసి 42.5% అయితే వచ్చేసింది. సో ఇంటర్లో ఫేజ్ 1లో సీట్ వచ్చింది. సో చూసుకోండి, ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ వాళ్ళ పర్సంటేజ్ వచ్చేసి 42.5%. సో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది చూద్దాం ఇప్పుడు. సో వీళ్ళకు సీట్ వచ్చింది అమిలియో కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ ల్యాబ్ టెక్నాలజీ కర్నూలులో వచ్చేసింది ఫ్రెండ్స్. సో చూసుకోండి, ఒక 42% ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో అంటే. సో మీకు కనుక లాస్ట్ ఎవరైతే ఉన్నారో సో నాకు తెలిసి అయితే అబోవ్ 50% చాలా మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా సీట్స్ వస్తాయి. కానీ మళ్ళీ మీ డ్రీమ్ కాలేజ్లో రావాలంటే సో మీరు ఈ ప్రాక్టికల్గా అంటే ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసుకుంటూ చేస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ సో మనకి అనిపిస్తుంది చూద్దాం ఇప్పుడు. సో ఇన్ కేస్ మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ మేము కోర్స్ అయితే చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు కోర్స్ ఉంది కదా, ఈ కోర్స్ మనకి లిస్ట్ ఆఫ్ ఏదైతే సీట్ అలాట్మెంట్ లిస్ట్ వచ్చేసిందో సో అందులో మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ కాబట్టి మనకి కాలేజెస్ పరంగా కోర్సెస్ పరంగా ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఇది ఈ కోర్స్ ఉంది. సో కోర్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఇస్తారు. సో మీకు ఈ కోర్స్కి సంబంధించినటువంటి కాలేజ్ ఏది కావాలి, లైక్ అపోలో కావాలియా లేదంటే వేరే కాలేజెస్ కావాలియా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 1లో సీట్స్ ఎంతమందికి వచ్చినాయి చూడండి, ఆ కాలేజ్లో ఆ కోర్స్లో ఎంతమందికి సీట్స్ వచ్చినాయి. సో ఓకే, వచ్చేసినాయి 18 మెంబర్స్కి. సో ఇప్పుడు 18 మెంబర్స్కి వచ్చినాయి కదా. సో ఎంత పర్సెంటేజ్ ఉంది ప్రతి ఒక్కరికి చూసుకోవాలి ఒకసారి. లైక్ చూసుకున్నట్టయితే 97.33, 95%, 94 అండ్ 93 అండ్ 92 అండ్ 91 అండ్ 89, 88 సంథింగ్ ఇట్లా ఉందన్నమాట. పర్సంటేజెస్ అని ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్ 1లో సీట్స్ అయితే వచ్చేసినాయి. సో దీంట్లో ఇప్పుడు ఇందులో ఈ కాలేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదు చూసుకోండి ఒకసారి. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఇది ఈజీ మెథడ్లో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి మెరిట్ నెంబర్స్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ నేను రెడ్ లైన్తో మార్క్ చేశాను చూడండి. ఇక్కడ 162, 366, 540 ఇట్లా ఉంది కదా. సో ఈ మెరిట్ నెంబర్ ఉంది కదా. సో ఇక్కడ ఈ మెరిట్ నెంబర్ని మీరు ఏం చేస్తారంటే లైక్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనకి లైక్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఫస్ట్ ఫేజ్కి. సో దాంట్లో ఒకసారి చూసిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 162 ఉన్నారు అండ్ 366 ఉన్నారు. ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం అయితే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లోకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు 162. సో 162 ఎవరున్నారు ఇక్కడ రిలేటెడ్గా చూస్తే 166 ఉంది. 162 వాళ్ళు రిపోర్టింగ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 366 ఎవరున్నారు, 366 వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి 366 ఎస్ చూడండి ఇక్కడ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో. సో చూడండి ఇక్కడ దొరికినది. సో 366 సాయి పునీత్ కుమార్, ఓసీ ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ ఏరియా. ఓకే, అపోలో యూనివర్సిటీ వచ్చేసింది, ఇందులో సీట్ వచ్చింది కానీ రిపోర్టింగ్ అయితే చేయలేదు ఇతను. సో ఇక్కడ ఈ సీట్ అనేది వేకెంట్ అయిపోయింది కాబట్టి ఈ సీట్ మీకైతే వస్తుంది అనమాట. సో మీరు అందులో పెట్టవచ్చు, లైక్ మీరు అనుకున్నటువంటి కాలేజ్లో పెట్టవచ్చు వెబ్ ఆప్షన్. సో మీకు ఇందులో సీట్ వస్తుంది డైరెక్ట్గా. సో వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీకు ఎంత ఉంటుంది పర్సంటేజ్, వీళ్ళకి ఎంత ఉంది అనేసి. సో వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ చూస్తే మీరైతే 366 కదా.
సో 95.67% వచ్చేసింది సాయి పునీత్ కుమార్. సో ఇలా మీరైతే క్యాలిక్యులేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఇలా చేస్తే మాత్రం మీకు టైం సేవ్ అవుతుంది. సో ఎందుకంటే మరో ఫేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇందులోనే మీరైతే లైక్ మీరు అనుకున్నటువంటి కాలేజ్లో మీరైతే సీట్ అయితే సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది లైక్ డిగ్రీ అనేది ఇది మీరు 4 years or 3 years చేసేది కదా. సో ఇది లైఫ్ టైంలో గుర్తుండాలంటే మంచి కాలేజ్లోనే మీరైతే సీట్ అయితే సంపాదించాలి. సో సీట్ సాధించి మంచి కాలేజ్లో సాధించి 4 years అయితే ఎంజాయ్ చేస్తూ, సో మళ్ళీ రాదు ఫ్రెండ్స్ మనకి కాలేజ్ లైఫ్. సో ఈ కాలేజ్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ లైక్ టాప్ మోస్ట్ కాలేజ్లో ఎంజాయ్ చేస్తూ చదువుకుంటే ఆ థ్రిల్లే వేరుంటుంది. సో నేనైతే మీకు గైడెన్స్ ఇస్తున్నాను, ఇంత క్లియర్గా వేరే ఎవరు చెప్పారు, ఇంత రిస్క్ తీసుకొని మీకు క్యాలిక్యులేషన్స్ ఇచ్చేసుకుంటూ, సో పదే ట్యాబ్స్ చేంజ్ చేసుకుంటూ, సో ఇంత చెప్పాలంటే ఎవరు చెప్పారు. సో నేను మీరు చూసినా చూడకపోయినా ఫ్రెండ్స్, సో నేను ఒక్కరికి అయినా యూజ్ అవుతుంది మన వీడియో అని అంటే తప్పకుండా చేస్తాను. లైక్ ఏంటి అంటే లైక్ కొంతమంది నేను చేసే ఎఫర్ట్స్కి నాకు కూడా కొంచెం అయితే అనిపించాలి కదా, లైక్ ఒక 10 members చూస్తున్నారు అనేసి అనిపిస్తే నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో అందుకోసమే మీకోసం అయితే నేను చెప్తున్నాను, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి మీరైతే మీ డ్రీమ్ కాలేజ్లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఎందుకంటే లైక్ ఇప్పుడు మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్లో చాలా సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినా కానీ, ఫస్ట్ ఫేజ్లో చాలా సీట్స్ ఫిల్ అయిపోయినా కానీ మనకైతే వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదన్నమాట. ఆ రిపోర్టింగ్ చేయనటువంటి సీట్స్ అవి వేకెంట్ అయిపోతాయి, అవి కూడా సెకండ్ ఫేజ్లో యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయిపోయి మీకైతే ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు మీతో ఫిల్ చేస్తారు కాబట్టి అంటే చాలా సీట్స్ ఉన్నట్టే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో. కానీ సో ఇప్పుడు మీరు టైం అనేది వేస్ట్ చేస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం సీట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి, ఆల్మోస్ట్ అన్ని సీట్స్. ఇప్పుడు మనకి 100%లో చూసుకున్నట్టయితే 75% ఆఫ్ సీట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో వచ్చేసి మిగతా ఫిల్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఏమన్నా టైం ఉండి లైక్ మళ్ళీ సీట్స్ అనేవి ఇంకా వేకెంట్గా ఉంటే మాత్రం వాళ్ళు మరో ఫేజ్ కూడా పెడతారు ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్ తర్వాత కూడా. సో నేనేం చెప్తున్నానంటే టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అండ్ మళ్ళీ మీకు సీట్ వస్తుందో లేదో తెలియదు కాబట్టి, సో సెకండ్ ఫేజ్లో ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసుకొని మీరైతే సీట్ అయితే సాధించండి ఫ్రెండ్స్. సో మనకి ఇంకా టైం అయితే 2 days అయితే ఉంది. సో రేపు అండ్ నెక్స్ట్ డే ఉంది. సో మనకి ఈ 2 daysలో అంటే లైక్ మనకి 17th వరకు ఉంది కదా, ఈ 17th వరకు అయితే లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి. ఈ 17th వరకు అయితే మీరు ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేసుకొని మీరైతే సీట్ అయితే సాధించండి ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్, నా సజెషన్, నేను ఇస్తున్నటువంటి క్యాలిక్యులేషన్స్ అనమాట. సో అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీరైతే అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నా ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే